గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః. సోహం సభాజ్యో బంధూనాం సుహృదాన్ చైవ రాఘవ యస్యాగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహాన్ని చేసుకున్నారు. రామచంద్రుడు తోడు ఉంటే తనకు సురరాజ్యమైనా సరే సులభంగా లభిస్తుంది, అటువంటిది కిష్కింధ రాజ్యం పొందడంలో కష్టమే ఉంది అని చెప్పి సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. రాముని తోడు ఉంటే వాలి సంహారం జరిగి తిరిగి తనకు కిష్కింధ రాజ్యప్రాప్తి అనేది జరుగుతుంది అని ఇక్కడ సుగ్రీవుడు చెబుతూ, సోహం సభాజ్య బంధూనాం అంటే రఘువంశ నందనుడైనటువంటి రఘువంశంలో ఉద్భవించినటువంటి యస్య రఘువంశజం మిత్రం అంటే ఆ రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్ర ప్రభు తనకు స్నేహితుడుగా ఉన్నాడు. రామచంద్రునికి స్నేహితుడు సుగ్రీవుడు అని గౌరవంగా చెప్పుకునేటటువంటి గౌరవం తనకు దక్కింది. అగ్నిసాక్షికం మిత్రం లబ్ధం అగ్నిసాక్షిగా రామచంద్రునితో తనకు స్నేహం కలిగింది. అలాంటి గొప్ప స్నేహితుడు తనకు దొరికాడని సహ అహం బంధూనాం సుహృదాంచైవ సభాజ్యః అంటే రామచంద్రునికి స్నేహితుడిగా ఉన్నటువంటి నేను నా బంధువులలో అలాగే నా మిత్రులలో ఎక్కువగా గౌరవింపబడుతానయ్యా, నీ స్నేహం వల్ల నాకు ఆ గౌరవం దక్కింది అని రామచంద్రుడితో అంటూ ఉన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవునికి రామచంద్రునితో కలిగినటువంటి ఆ స్నేహము దైవానుగ్రహము అని చెప్పి సుగ్రీవుడు చెబుతూ, అలా తన బంధువులకు మిత్రులకు కూడా గౌరవింపబడేటటువంటి స్థానాన్ని తాను పొందానని, శ్రేష్టమైన రఘువంశంలో జన్మించినటువంటి నీవు నాతో మిత్రత్వం చేయడం ద్వారా నాకు మిత్రుడవడం వల్ల నా బంధువులు నా మిత్రులందరూ కూడా నన్ను గౌరవిస్తారయ్యా, అగ్నిసాక్షిగా నాకు మిత్రుడవయ్యావు కనుక రామచంద్రుడి మిత్రుడు సుగ్రీవుడు అనే గౌరవం నాకు దగ్గుతుంది అని చెప్పి రామచంద్రునితో కలిగినటువంటి స్నేహం యొక్క గౌరవాన్ని ఆ స్థాయిని సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ ఆయన అంటున్నాడు, అహమప్యనురూపస్తే వయస్యో జ్ఞాస్యశేషనైః నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మగతాన్ గుణాన్. రామచంద్ర, నీలాంటి మిత్రుడు నాకు దొరకడం ఎంత భాగ్యమో ఎంత గౌరవమో, నేను కూడా నీకు అనురూపమైనటువంటి వాడిని, అనుగుణంగా ఉన్నటువంటి స్నేహితుణ్ణే అని సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. అంటూ ఆయన అన్నాడు, అహమపి తే అనురూపః వయస్యః నేను కూడా నీకు తగినటువంటి వాడినే, నీకు తగినటువంటి స్నేహితుణ్ణే. ఈ తగినటువంటి స్నేహితుడు అని శనైః జ్ఞాస్యసే నీవు మెల్లగా క్రమంగా తెలుసుకుంటావు. నీకు తగినటువంటి స్నేహితుడు అని నేను నీకు చేసేటటువంటి ఉపకారం చేత కానీ నా యొక్క నడవడిక చేత కానీ నీవు దాన్ని గ్రహిస్తావయ్యా. అహం ఇమాన్ ఆత్మగుణాన్ స్వయం వక్తుం న సమర్థః. ఎందుకు ఈ మాట అంటున్నాడు అనంటే, నాలో ఉన్నటువంటి గుణ సంపద నేను స్వయంగా చెప్పుకోకూడదు. ఆత్మస్తుతి అన్నది ఎవరూ కూడా చేసుకోకూడదు. ఆత్మస్తుతి అనంటే తనలో ఉన్న గుణాలు తానే ఎప్పుడూ కూడా చెప్పుకోవడం, తన గురించి తాను పొగుడుకోవడం అనేటటువంటిది మంచిది కాదు. కనుక ఇమాన్ ఆత్మగుణాన్ స్వయం వక్తుం న సమర్థః అని అంటున్నాడు సుగ్రీవుడు. అంటే నాలో ఉన్నటువంటి గుణ సంపద నేనే స్వయంగా నీకు చెప్పకూడదు. కాబట్టి నిదానంగా నాలో ఉన్నటువంటి గుణముల చేత నేను నీకు తగినవాడు అనేటటువంటి విషయాన్ని నీవు తెలుసుకుంటావయ్యా. నా గురించి నేను స్వయంగా చెప్పుకోవడం అన్నది తగిన విషయం కాదు. కనుక నా గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణముల ద్వారా నీకు తగిన మిత్రుడు లభించాడు అని నీవు త్వరలో తెలుసుకుంటావు అని అంటూ ఉన్నాడు.
ఇలా సుగ్రీవుడు తన గురించి తాను ఆత్మస్తుతి చేసుకోకుండగా ఎప్పుడూ కూడా లోకంలో ఒక రెండు విషయాలు మనం విడిచిపెట్టాలి. ఏమిటి అంటే ఆత్మస్తుతి, పరనింద అనే రెండు అంశాలు చెబుతారు. తన గురించి తాను పొగుడుకోవడం లేదా ఇతరులను నిందించడం, ఈ రెండూ కూడా మంచి పనులు కావు. తనను పొగుడుకున్నా అది దోషమే, ఇతరులను నిందించినా అది దోషమే. కనుక ఆత్మస్తుతి, పరనింద అనేటటువంటివి రెండు. ఆత్మనింద కూడా మంచిది కాదు, తనను తాను నిందించుకోవడం కూడా మంచిది కాదు. కనుక తన గురించి తాను గొప్పగా చెప్పుకోకూడదు. కనుక రామచంద్రుడితో సుగ్రీవుడు ఈ విధంగా పలుకుతూ, నీకు తగిన మిత్రుడు దొరికాడు అని నీకు నిదానంగా తెలుస్తుందయ్యా నా వ్యవహారం చేత అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అలా అని మహాత్మానాంతు భూయిష్టం త్వద్విధానాం కృతాత్మనాం నిశ్చలా భవతి ప్రీతి ధైర్యమాత్మవతామివ. బుద్ధిమంతులైనటువంటి వారికి ఏ విధమైన వ్యవహారం ఉంటుంది అంటే, తనకు రామచంద్రుడు మిత్రుడయ్యాడు. మిత్రునిగా రామచంద్రుడు తన యొక్క భార్యను ఎవడైతే అపహరించాడో వాలిని సంహరించి నీ భార్య నీకు చెందేటటువంటి విధంగా చేస్తానన్నాడు. రాజ్య సంపద కూడా తిరిగి నీకు వస్తుంది అని ప్రతిజ్ఞ చేశాడు. కనుక ఆయన సుగ్రీవుడు అంటున్నాడు, ఆత్మవతాం వరా, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా అంటే చక్కగా యోచించి సమయోచితంగా కార్యాలను చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఓ రామచంద్ర, కృతాత్మానం త్వద్విధానం మహాత్మానం, కృత ఆత్మానం, మనస్సును అధీనంలో ఉంచుకోవడంలో సామర్థ్యం కలిగినటువంటి వాడవయ్యా. నీ మనస్సును అధీనంలో ఉంచుకొని నీ వంటి మహాత్ముల యొక్క అనురాగం, ప్రీతి భూయిష్టం నిశ్చలా భవతి, తరచుగా అది నిశ్చలంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి మార్పు ఉండదు నీలో. అంటే ఒకసారి మిత్రత్వం చేస్తే ఆ మిత్రత్వం ద్వారా, ఆ స్నేహం ద్వారా, స్నేహ గుణాలకు సంబంధించినటువంటి అంటే పరస్పరం స్నేహితులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీ వ్యవహారం నిశ్చలంగా ఉంటుంది తప్ప అందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు అని. అలాగే ధైర్యం కూడా నిశ్చలమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు నీలాంటి మహాత్ములైనటువంటి వారు అని అన్నాడు. ఇక్కడ ఆ మనస్సును అధీనంలో ఉంచుకోవడము అని అంటే తాను ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను చక్కగా నెరవేరుస్తాడనేటటువంటి వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. కనుక బుద్ధిమంతులు మహాత్ములకు ఆత్మజ్ఞానుల వలె అధికమైనటువంటి ప్రీతిని కలిగించేటటువంటి వాడవు నీవు. అలాంటి గొప్పదైనటువంటి గుణాలన్నీ కూడా కలిగి ఉన్నావు. కనుక నీవు నాకు మిత్రుడుగా ఉండడం నా భాగ్యమయ్యా అని అంటూ, సత్పురుషులైనటువంటి మిత్రులు అంటే మనిషి తన యొక్క స్నేహితుడిని ఏ విధంగా ఎంచుకోవాలో, ఎలాంటి స్నేహితుడు ఉండాలో కూడా సుగ్రీవుడు చక్కటి వాక్యాలు చెబుతూ ఉన్నాడు. లోకంలో స్నేహము అనేటటువంటి పదం ఎలా ఉండాలి అని అంటే, పిండీభావహేతు అని అంటారు ఒక మాట. అంటే ఒక పిండిని నీళ్లతో కలిపేస్తే దాని రెండింటిని విడదీయలేం, ఆ విధమైనటువంటి స్నేహం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ స్నేహితుడైన వాడు కూడా, అది కూడా సన్మిత్రుడు, మంచి మిత్రుడు ఏ విధంగా ఉండాలో సుగ్రీవుడు ఇక్కడ చక్కటి మాటలు చెబుతున్నాడు. అంటే ఒక స్నేహితుడు మనకు అధికమైన విలువ కలిగినటువంటి వాడు, అధికమైనటువంటి విలువ కలిగి ఆ స్నేహితుడి ద్వారా మనం ఉద్ధరింపబడేటటువంటి వాడే మనకు స్నేహితుడిగా ఉండాలి తప్ప, స్నేహితుడి వలన మనము అధోగతి పాలయ్యేటటువంటి వాడు మనకు స్నేహితుడు కాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ, సత్పురుషులైన మిత్రుల వ్యవహారం ఎలా ఉంటుందో ఆయన చెబుతూ ఉన్నాడు. రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవః. సాధారణంగా స్నేహంలో సంపదలు కానీ, విలువైన వస్తువులు కానీ, లేదా వారిద్దరి మధ్య ఉన్నటువంటి విశ్వాసం కానీ చెడిపోకుండా ఉండాలి. వాటికి ఇవి కారణాలు కాకూడదు. సంపద కానీ లేదా విలువైనటువంటి వస్తువులు వారి మధ్య ఉన్నటువంటి స్నేహం చెడిపోవడానికి కారణం కాకూడదు. అదే మాట సుగ్రీవుడు ఇక్కడ అంటూ ఉన్నారు. సాధూనాం, సత్పురుషులైనటువంటి వారికి, సన్మిత్రులైనటువంటి వారికి, మంచి స్నేహం కలిగినటువంటి వారికి రజతం వా సువర్ణం వా శుభాని ఆభరణాని వా, వెండి కావచ్చు, విలువైనటువంటి బంగారం కావచ్చు, లేదా విలువైనటువంటి ఆభరణాలు ఉండొచ్చు. అవిభక్తాని, స్నేహితుల మధ్య వ్యవహారం ఎలా ఉంటుంది అని అంటే, ఇంత విలువైనటువంటి వస్తువులు కూడా విభాగం చేసుకొని ఇది నాది ఇది నీది అనేటటువంటి భావన ఉండదట. అంటే అన్నింటినీ కూడా సమంగా వారిద్దరూ కూడా కలిసి, స్నేహితులైనటువంటి వారిద్దరూ కూడా కలిసి సమంగా వాటిని పంచుకోకుండా వాటి యొక్క విలువను తెలిసినటువంటి వారై
ఇది నీది ఇది నాది అనేటటువంటి భేదభావం లేకుండా ప్రవర్తిస్తారయ్యా. అలాంటి భేదభావం స్నేహితుల మధ్య ఉండదు. స్నేహితుల మధ్య ఎప్పుడూ కూడా భేదభావం అనేటటువంటిది ఉండకూడని లక్షణము అనేటటువంటి విషయం చెబుతున్నాడు. అలా చెబుతూ మంచి స్నేహితులైన వారు గొప్ప సంపదలు కానీ ఆభరణాలు కానీ వారు ఎలాంటి భేదభావము ఎలాంటి భేదబుద్ధి కూడా చూపకుండగా వాటిని సమంగా నీవి నావి అనేటటువంటి భేదం లేకుండగా మంచి స్నేహ లక్షణం కలిగిన వారు అలా ప్రవర్తిస్తారు అని అన్నాడు. అంతేకాదు ఇంకో మాట అంటున్నాడు ఆయన, స్నేహితుడే పరమాగతి. స్నేహితుడు అనంటే లోకంలో స్నేహంకున్నటువంటి విలువ వేరు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్లకు మించి స్నేహితుడు స్నేహము అనేటటువంటిది ఉంటుంది. అంటే వారికి కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు కానీ లేదా వారికి తెలియనటువంటి విషయాలు కానీ స్నేహితుడికి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే మిత్రత్వం అంత బంధాన్ని విడదీయరానటువంటి బంధాన్ని కలిగి ఉంటుంది. అది మిత్రుడి యొక్క సన్మిత్రుడి యొక్క లక్షణం. కనుక ఆయన అన్నాడు స్నేహితుడే పరమాగతి. పరమాశ్రయము అంటే స్నేహితుడు అనేటటువంటి వాడు ఎవడైతే మంచి స్నేహితుడిని కలిగి ఉంటాడో వాడే నిజమైనటువంటి సంపద కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే అన్నాడు ఆయన, ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖిత సుఖితోపి వా నిర్దోషో వా సదోషో వా వయస్య పరమాగతి. వయస్య పరమాగతి. స్నేహితుడే పరమమైనటువంటి ఆశ్రయము, పరమగతి అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఆఢ్యోవా దరిద్రోవా దుఃఖితోవా సుఖితోవా నిర్దోషోవా సదోషోవా. అంటే వాడు ఆఢ్య గొప్ప సంపదలు ఉండొచ్చుగాక, లేదా వాడు ధనహీనుడై ఉండొచ్చుగాక, అలాగే దుఃఖంలో ఉండొచ్చుగాక, సుఖంలో ఉండొచ్చుగాక, నిర్దోష దోష దోషములు లేనటువంటి వాడై ఉండొచ్చుగాక, దోషములు ఉన్నటువంటి వాడై ఉండొచ్చుగాక. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా స్నేహితుడు అన్న తరువాత వారిద్దరి మధ్య స్నేహం కుదిరాక ఆ స్నేహితుల మధ్య ఇవేవీ కూడా అడ్డంకిగా ఉండవు. సంపదలు కావచ్చు, లేదా దరిద్రం కావచ్చు, ధనహీనత కావచ్చు, దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, దోషములు కావచ్చు, నిర్దోషత్వం కావచ్చు, ఇవేవీ కూడా వాళ్లకు ఇవి అడ్డంగా ఉండకుండగా వయస్య పరమాగతి. స్నేహితుడే పరమగతి అని అన్నాడు. అంటే స్నేహితుల్లో గుణదోషాలు అనేటటువంటివి ఉండవు. సన్మిత్రులైనటువంటి వారు, మంచి స్నేహం కలిగినటువంటి వారి మధ్య ఈ రకమైనటువంటి భేదభావాలు ఉండవు. మిత్రత్వము అనేటటువంటిది నిజమైనటువంటి మిత్రుని, నిజమైనటువంటి స్నేహితుడిని కనుక మనం పొందితే అంతకంటే గొప్ప సంపద ఇంకొకటి ఉండదు. కనుక ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిజమైనటువంటి స్నేహితుడే అత్యంత విలువైనటువంటి వాడు అని ఇక్కడ ఈ శ్లోకంలో స్నేహితుని యొక్క ప్రాముఖ్యత, స్నేహం యొక్క విలువ ఈ రెండూ కూడా సుగ్రీవుడు చక్కగా చెబుతూ ఉన్నాడు. అంతేకాదు స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడు జీవితంలో ఎంత అమూల్యమైనటువంటి సంపదో, అలాగే నిజమైనటువంటి స్నేహం దొరికితే వాడిని మించినటువంటి వాడు లోకంలో ఇంకొకటి లేడయ్యా. అలాంటి గొప్ప స్నేహం నాకు దొరికింది, సద్గుణ సంపన్నుడమైనటువంటి నీతో నాకు స్నేహం కలిగింది అని చెప్పి రామచంద్రుడితో తనకు కలిగినటువంటి స్నేహం గురించి, మిత్రధర్మం ఏ విధంగా ఉండాలి, మిత్రులు ఏ విధంగా ఉండాలి, మిత్రత్వం ఏ విధంగా ఉండాలో సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. అలా అంటూ ఆయన అన్నాడు, ధనత్యాగ సుఖత్యాగ దేహత్యాగోపి వా పునః వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. స్నేహం దృష్ట్వా తథావిధం అంటే స్నేహమును ఈ విధంగా చూసినటువంటి వాడు వయస్యార్థే స్నేహితుని కోసం ధనత్యాగ సుఖత్యాగ దేహత్యాగ ప్రవర్తంతే. స్నేహమును ఈ విధంగా చూడడము అనంటే స్నేహితుల మధ్య ఎటువంటి భేదభావము లేకుండగా పరస్పరం ఒకరినొకరిని గౌరవించుకుంటూ వారి కోసం అవసరమైతే ధనత్యాగమైన, సుఖత్యాగమైన, దేహత్యాగమైనా కూడా చేయడానికి ప్రవర్తంతే వాళ్ళు వ్యవహరిస్తారయ్యా అన్నారు. అంటే నిజమైనటువంటి స్నేహితుడు తాను సంపదల కోసం కానీ లేదా తన యొక్క సుఖం కోసం కానీ చివరకు తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా తన స్నేహం కోసం వాడు నిలబడతాడు. ఇక్కడ సుగ్రీవుని యొక్క ఆశయం ఏమిటి అనంటే రామచంద్ర ప్రభువుతో తనకు స్నేహం కలిగింది, రామచంద్రుడు మాట ఇచ్చాడు, రాజ్యాన్ని తిరిగి కలుగుతుంది, రాజ్యం తనకు లభిస్తుంది, అలాగే తన భార్యను తిరిగి తాను పొందగలిగేటటువంటి స్థితి స్నేహితుడి ద్వారా తాను పొందాలి. కనుక నిజమైనటువంటి స్నేహితుడు ఈ విధంగా వ్యవహరిస్తాడయ్యా. మన మధ్య కుదిరినటువంటి ఈ స్నేహం కూడా ఇలాగే పరిపూర్ణమైనటువంటి స్నేహంగా ఉండాలి
అని చెప్పి స్నేహితుని కొరకు ఎలా వ్యవహరిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అన్యోన్యమైనటువంటి స్నేహం ఎంత బలవంతమైందో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ స్నేహబంధము ఎంత బలిష్టమైనది అనేటటువంటి విషయము, అది ఆ యొక్క స్నేహబంధము గురించి చక్కగా తెలిస్తే తప్ప రామసుగ్రీవుల మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మనకు తెలియదు. అంటే పరస్పరము కూడా మిత్రులైనటువంటి వారు, అగ్నిసాక్షిగా మిత్రులైనటువంటి ఆ రామసుగ్రీవులు ఇద్దరూ కూడా తమ యొక్క కార్యములు నెరవేర్చుకోవడం కోసమే కాదు, నిజమైనటువంటి స్నేహధర్మాన్ని పాటించినటువంటి వారు అని తరువాత కథల్లో తెలుస్తుంది. అలా వీరిద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఈ స్నేహమందమైనటువంటి విషయపు మాటలు ఇవన్నీ కూడా. మరి నిజమైనటువంటి స్నేహితుడు అంటే ఎవరయ్యా, వాడు ఎలా ఉంటాడు అని ఒక వాక్యం అంటారు. కరావివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణి అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే. ఎవడయ్యా నిజమైన స్నేహితుడు అంటే చాలా చక్కటి ఉపమానం, పోలిక చెప్పారు శాస్త్రంలో. కరావివ శరీరస్య, ఈ శరీరానికి రెండు వైపులా కూడా రెండు చేతులుండి అవి శరీరానికి ఏ విధంగా అయితే సహాయపడతాయో ఆ విధంగా స్నేహితుడు అన్నవాడు పరస్పరము ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. స్నేహితులు ఈ చెయ్యి నేను సహాయం చెయ్యను అనంటే ఈ శరీరం ఏమీ చేయలేను. అలా కరావివ శరీరస్య, శరీరానికి రెండు చేతులు ఏ విధంగా అయితే సహాయపడతాయో అలా సహాయం చేయాలి. నేత్రయోరివ పక్ష్మణి, కనుపాపలను కనురెప్పలు ఏ విధంగా అయితే రక్షిస్తాయో స్నేహితులు ఒకరినొకరు ఆ విధంగా రక్షించుకోవాలి. అంటే నిరంతరము కూడా కనుపాపను రక్షించేటటువంటి ఆ యొక్క కనురెప్పలు ఏ విధంగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా అవి సహాయం చేస్తాయో, రక్షణ చేస్తాయో, స్నేహితులైనటువంటి వారు కూడా నిస్వార్థంగా పరస్పరం ఒకళ్ళొకొకళ్ళు అభిమానం కలిగి, అనురాగం కలిగి, విశ్వాసం కలిగి వారి యొక్క స్నేహం అనేటటువంటి దృఢంగా ఉండాలి. అలాగే ఇంకోటి అన్నాడు, అవిచార్య ప్రియం కుర్యాత్. ఏ రకమైనటువంటి ఆలోచన కూడా స్నేహితుల మధ్య ఉండకూడదు. అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండగా ఒకరికొకరు హితాన్ని చేకూర్చునే, మేలును చేకూర్చుకునే విధంగా వారు ప్రవర్తించాలి. ఈ విధంగా స్నేహం గురించి, స్నేహితుడి గురించి సుగ్రీవుడు చెప్పినటువంటి ఈ మాటలు నిరంతరము కూడా అవి స్మరణీయములు. వాటిని చక్కగా గుర్తుపెట్టుకొని నిజమైనటువంటి స్నేహితుడిని మనం పొందాలి. నిజమైనటువంటి స్నేహితుడు కలిగి ఉండడమే గొప్ప సంపద. ఎందుకంటే కష్టముల్లో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి వాడు ఎవరయ్యా అంటే నిజమైన స్నేహితుడే. సుఖంలో ఉన్నప్పుడు బోల్డంత మంది స్నేహితులుగా కనిపిస్తారు, కానీ వారెవరూ కూడా స్నేహితులు అవునా కాదా అని అంటే కష్ట సమయంలోనే తెలుస్తుంది నిజమైనటువంటి స్నేహితుడు ఎవడో. కనుక సుగ్రీవుడు ఇక్కడ అంటున్నాడు, ఈ స్నేహబంధం యొక్క శాశ్వతత్వము, దృఢత్వము ఏ విధంగా ఉండాలో చెబుతూ ఉన్నాడు ఆయన. కనుకనే ఇంత వివరంగా చెప్పి ఇలాంటి గొప్పదైనటువంటి స్నేహితుడు నాకు దొరికాడయ్యా, కనుక ఇక నా కార్యం నెరవేరినట్టే అని సుగ్రీవుడు అనుకుంటూ తత్తథేత్యబ్రవీద్రామః సుగ్రీవం ప్రియవాదినం లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమతః. సుగ్రీవుడు రామచంద్రుడితో ఈ విధంగా స్నేహితుడు, స్నేహము ఎలా ఉండాలో వీటినన్నింటినీ కూడా చక్కగా చెబుతూ అలాంటి గొప్పదైన స్నేహం మనకు కుదిరింది అనేటటువంటి మాటను చెప్పగానే వాసవస్యేవ ధీమతః లక్ష్మ్యా లక్ష్మణస్య అగ్రతః. దేవేంద్రుని వలె ధీమంతుడైనటువంటి వాడు, అలాగే లక్ష్మీ సంపన్నుడైనటువంటి వాడు లక్ష్మణస్య అగ్రతః, లక్ష్మణుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంటే సుగ్రీవుడు, రామచంద్రుడు వీరిద్దరూ కూడా అగ్నిసాక్షిగా స్నేహం చేసినప్పటి నుంచి కూడా లక్ష్మణస్వామి అక్కడే ఉన్నారు. అలా లక్ష్మణస్వామి ఎదురుగా ఉండగా వీరిద్దరి మధ్య కూడా స్నేహ సంబంధమైనటువంటి వాక్యాలు, మాటలన్నీ కూడా నడిచాయి. పరస్పరము కూడా స్నేహితులుగా ఒకరి చేతిని ఒకరు తీసుకొని పరస్పరం స్నేహబంధాన్ని కలిగి ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో వారందరూ కూడా మాట్లాడుకున్నారు. వారిద్దరూ కూడా ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకున్నారు, అలాగే ఒకరికొకరు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా లక్ష్మణస్వామి చూస్తూ ఉన్నాడు. అందుకనే అన్నారు లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా, లక్ష్మణుడు ఎదురుగా ఉండగా రామచంద్ర ప్రభు ఈ మాట అంటున్నాడు, ప్రియదర్శనం సుగ్రీవం. చక్కటి ఆ మాటలు పలికినటువంటి వాడు, చక్కటి రూపు కలిగినటువంటి సుగ్రీవుణ్ణి చూసి తత్ తథా ఇది అబ్రవీత్. ఓ సుగ్రీవా, నీవు ఏదైతే మాటలు చెప్పావో అది అట్లే అని పలికాడు. అది అట్లే అంటే అర్థం ఏమిటి అంటే నీవు పలికినటువంటి మాటలన్నీ కూడా యథార్థములే,
మిత్రధర్మం చక్కగా తెలిసినటువంటి వాడు కనుక రామచంద్రుడు ఇక్కడ లక్ష్మణుని సమక్షంలో ప్రియమైనటువంటి మాటలు పలికినటువంటి సుగ్రీవుని యొక్క మాటలన్నీ కూడా విని, నీవు చెప్పిందంతా కూడా యథార్థమేనయ్యా, మిత్రులైనటువంటి వారు ఈ విధంగానే వ్యవహారం చేయాలి, మిత్రత్వం దృఢంగా ఉండాలి అని అంటే పరస్పరము కూడా వారి మధ్య అన్యోన్యమైనటువంటి బంధం ఉండాలి అని చెప్పనన్నాడు. ఇప్పటి వరకు సుగ్రీవుడు మిత్రుడు ఎలా వ్యవహరించాలో, అలాగే మిత్రుని లక్షణాలు ఏమిటో, రామచంద్రుడి లాంటి మిత్రుడు తనకు లభించడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో, ఇవన్నీ కూడా అంటే స్నేహబంధం అనేది దృఢంగా పరస్పరము గౌరవించుకుంటూ కూడా వీరిద్దరి మధ్య కూడా అదే విధంగా ఉండాలి అనేటటువంటి తన యొక్క ఆకాంక్షని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. స్నేహం చేత తన కార్యాన్ని నెరవేర్చాలనేటటువంటి సుగ్రీవుని ఆశయము, అభిప్రాయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వీరందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సుగ్రీవుడేమో మిత్రధర్మాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఇలా రామచంద్రుడు కూడా పరమ సంతోషంతో సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా యథార్థమని, నీవు పలికిన విధంగానే మైత్రీ బంధం అంతా కూడా ఉంటుంది, మన ఇద్దరి మధ్య శాశ్వతమైనటువంటి స్నేహం ఉంటుంది అని చక్కగా చెప్పాడు. ఇలా మిత్రధర్మాన్ని, మిత్రత్వాన్ని, మిత్రుడి యొక్క లక్షణాలను, పరస్పరము అన్యోన్యంగా ఉండేటటువంటి స్నేహితుల విషయాన్ని తెలియజేసేటటువంటి సుగ్రీవుని మాటల్లో తెలియజేసినటువంటి మైత్రీ బంధం గురించి తెలియజేసే శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. సోహం సభాజ్యో బంధూనాం సుహృదాంచైవ రాఘవ యస్యాగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం అహమప్యనురూపస్తే వయస్యోగ్నాస్యశేషనైః నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మగతాన్ గుణాన్ మహాత్మనాంతు భూయిష్టం త్వద్విధానాన్ కృతాత్మనాం నిశ్చలా భవతి ప్రీతిః ధైర్యమాత్మవతామివ రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవః ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోపి వా నిర్దోషో వా సదోషో వా వయస్యః పరమాగతిః ధనత్యాగः సుఖత్యాగः దేహత్యాగోపి వా పునః వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం తత్తతేత్యబ్రవీద్ రామః సుగ్రీవం ప్రియవాదినం లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమతః ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమే సర్గే సప్తశ్లోకాః. ఇలా సుగ్రీవుడు రామచంద్రునితో పలికినటువంటి మైత్రీ బంధానికి సంబంధించిన వాక్యాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.